ప్రభాస్. ఈ పేరులోనే ఉంది ఓ ప్రభంజనం. బాహుబలి సిరీస్తో పాన్ ఇండియా స్టార్గా సెన్సేషన్ సృష్టించి దాన్ని ఇప్పటికీ మెయింటైన్ చేస్తున్నారు. ప్రభాస్ డేట్స్ ఇస్తే చాలు ఇది ఖచ్చితంగా పాన్ ఇండియా మూవీయే అవుతుంది. సాహో చిత్రంతో కలెక్షన్స్ కొల్లగొట్టాడు. రిలీజ్కి రెడీ అవుతున్న రాధేశ్యామ్ వరల్డ్ వైడ్గా థియేటర్స్లో హల్చల్ చేయనుంది. సెట్స్పై ఉన్న సలార్ సినీ ప్రియుల హృదయాల్లో సందడి చేస్తూనే ఉంది. 3D చిత్రంగా ఆదిపురుష్ ఇండియన్ ఫిల్మ్ లవర్స్ కి సరికొత్త అనుభూతిని పంచనుంది. ప్రఖ్యాత నిర్మాత సి అశ్విని దత్త, నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో రూపొందిస్తున్న చిత్రం ప్రాజెక్ట్ కే సైన్స్ ఫిక్షన్ గా ఇండియన్ స్క్రీన్స్ ని షేక్ చేయనుంది. మరొక భారీ బడ్జెట్ చిత్రం స్పిరిట్. ఇప్పటికే ఇది వార్తల్లో నిలిచింది. ఇవన్నీ పాన్ ఇండియా మూవీస్ గా రిలీజ్ కాబోతున్నాయి. హై వోల్టేజ్ మూవీ అంటే అందులో ప్రభాస్ మాత్రమే హీరో అనేలా అతని చిత్రాల లిస్టు రూపొందింది. ఈ 5 చిత్రాల సరసన 6వ చిత్రంగా మరో భారీ చిత్రం ప్రభాస్ ఖాతాలో జమ కానుందనే టాక్ వినిపిస్తోంది. భారత చలనచిత్ర చరిత్రలో ధూమ్ సిరీస్ ఓ సరికొత్త అధ్యాయం. మేకింగ్ లో, ప్రేక్షకాదరణలోనూ ఎప్పుడూ టాప్ పొజిషన్ లో నిలుస్తూనే ఉంది. ఇంతవరకు రిలీజ్ అయిన 3 చిత్రాల్లో ఏసీపీ జైగా అభిషేక్ బచ్చన్ కంటిన్యూ కాగా, మొదటి చిత్రంలో జాన్ అబ్రహాం, రెండో చిత్రంలో హృతిక్ రోషన్, మూడో చిత్రంలో అమీర్ ఖాన్ లీడ్ రోల్స్ చేశారు. ధూమ్ 4లో ప్రభాస్ లీడ్ రోల్ చేస్తున్నాడని బీ టౌన్లో టాక్ వినిపిస్తోంది. తొలుత వెలువడిన వార్తల్లో ధూమ్ 4 అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ల మల్టీ స్టారర్గా రూపొందబోతోందని పుకార్లు షికార్లు చేశాయి. తాజా సమాచారం ప్రకారం వీరి స్థానంలో ప్రభాస్, హృతిక్ రోషన్లతో ధూమ్ 4 నిర్మాణం కాబోతోందని తెలుస్తోంది. ఇదే నిజమైతే ప్రభాస్ నటించే తొలి మల్టీ స్టారర్గా ధూమ్ 4 నిలుస్తుంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో నిర్మాత ఆదిత్య చోప్రా నుంచి ప్రకటన వస్తేనే స్పష్టమవుతుంది.